సిఎండి న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరువారిపాలెం ఎన్నికల ప్రచారంలో బీజేపీ కావల పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా బీజేపీ అభ్యర్థి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో శ్రీ సోము వీర్రాజు బలపరిచిన అభ్యర్థి శ్రీ గుండ్లపల్లి భరత్ కుమార్ కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరువారిపాలెం ఎన్నికల ప్రచారంలో బీజేపీ కావల పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మరియు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, రాష్ట్ర నేతలు శ్రీ సురేందర్ రెడ్డి రమణప్ప నాయుడు, కరణం భాస్కర్, రైల్వే సెంట్రల్ బోర్డు మెంబర్ శ్రీ గంగాధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ మరి శివప్రసాద్, స్థానిక బీజేపీ నాయకులు కిలారి వెంకటేశ్వర శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు బీసీసీఎల్ కార్యదర్శి మరియు సీనియర్ రజక నాయకులు శ్రీ గంధం అంకయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్రతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి మరియు సీనియర్ రజక నాయకులు శ్రీ గంధం అంకయ్య కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్రతో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గజం రాఘవేంద్ర. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి పమిడి రవికుమార్, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి, తాళ్లపాక అనురాధ, రాష్ట్ర ముదిరాజు సాధికారత అధ్యక్షుడు పిఎల్ రావు, నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగ అధ్యక్షుడు హరికృష్ణ, కావలి నియోజకవర్గ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వేటూరి శివకుమార్, నెల్లూరు సిటీ మైనారిటీ అధ్యక్షుడు షాబీర్ ఖాన్, నెల్లూరు రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన తమ కుమారుడు ఇంటూరు సాయి సాకేతన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో రక్తదానం. రక్తదానమే నిజమైన నివాళి. ప్రమాదవశాత్తు మరణించిన తమ కుమారుడు ఇంటూరు సాయి సకేతన్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సాయి సకేతన్ తండ్రి ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ కుమారుడు బాల్యం నుండి రక్తదానంపై అవగాహన, ఆసక్తి కలిగి ఉండేవాడని, అందువలన రక్తదాన శిబిరం నిర్వహించామని అన్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో కూడా సాయి సకేతన్ జయంతి సందర్భంగా రక్తదానం చేశామని అన్నారు. ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతులకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. రక్తదానమే తమ కుమారుడికి సరియైన నివాళి అని తాము భావిస్తున్నట్లు ఇంటూరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన బంధుగణానికి, మిత్రు బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సాయి సకేతన్ కుటుంబ సభ్యులను రక్త కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ రమ్య అభినందించారు. డిబిఎస్ కళాశాలలో సిబిఐటి ప్రొఫెసర్ చే ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అవగాహన సదస్సు. డిబిఎస్ కళాశాలలో సిబిఐటి ప్రొఫెసర్ చే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అవగాహన సదస్సు. నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు రీసెర్చ్ అవసరమని, అప్పుడే సృజనాత్మకత పెరిగి రీసెర్చ్ విభాగంలో అడ్వాన్స్ ఆలోచన ధోరణి ఏర్పడుతుందని సిబిఐటి ప్రొఫెసర్ వెంకటప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు. గురువారం నాడు డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో హైదరాబాద్లోని సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ వెంకటప్రసాద్ రెడ్డి గారు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగం విద్యార్థులకు పవర్ సిస్టమ్ మరియు కమ్యూనికేషన్స్ మొదలైన వాటిపై నిత్య జీవిత ఉదాహరణలతో అవగాహన సదస్సు జరిగింది. ఎంటెక్ మరియు పిహెచ్డిలో ప్రవేశాల మరియు వాటి ఉపయోగాలపై ఉద్బోధించారు. పై కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ డాక్టర్ దామశెట్టి బాలసురేష్ బాబు గారు మాట్లాడుతూ సిబిఐటి హెచ్వైడి ప్రొఫెసర్ డాక్టర్ వెంకటప్రసాద్ రెడ్డి గారు విద్యార్థులకు రోల్ మోడల్ లాంటి వారని అభినందిస్తూ శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. పై కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టివి రావు గారు, కళాశాల పరిపాలన అధికారి జి రమేష్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So distribution automation is one of the important the area where now everyone is looking for.
So as part of the smart grid, now distribution system also must be automated. So now if we take the distribution system, we have primary distribution system and also we have secondary distribution system. Secondary distribution system consisting of the load. Okay. So primary distribution system, from the distribution substation, we have a, what is the voltage level for the distribution primary? Pardon? 11 kV. So we see 33 by 11 kV substations. So 33 by 11 kV, 33 is incoming feeder voltage. So where we will step down the voltage to 11 kV, and then 11 kV feeders further will be laid across the streets, and then again we keep some transformers, and then we will further step down 11 kV to 415 volts 3 phase. And if you want to have a single phase, so one single phase and one neutral will be taken to your houses. So that is the 230 volt single phase. Now the substations and the primary systems and the secondary systems and the service wires and the నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఆనంద్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల శ్రీ వాల్మీకి యోగా కేంద్రం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జిల్లా యోగా పోటీలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఆనంద్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల శ్రీ వాల్మీకి యోగా కేంద్రం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జిల్లా యోగా పోటీలు నిర్వహించారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, రాయచోటి జిల్లాల నుండి పలువురు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఈ ఆధునిక యాంత్రిక యుగంలో మానవుడి జీవన శైలి పూర్తిగా మారిపోయిందని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటే యోగా ఖచ్చితంగా అనుసరించాలని వక్తలు తెలియజేశారు. ఆనంద్ వైద్యశాలకు విచ్చేసిన రోగులకు ఆధునిక వైద్యంతో పాటు యోగా ద్వారా కూడా వ్యాధులను నయం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆనంద్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆనంద్ తెలియజేశారు. ప్రత్యేకంగా మహిళల్లో ఋతుక్రమం, సుఖప్రసవం వంటి అనేక సమస్యలకు యోగా మార్గమని డాక్టర్ మాధవీలత వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగా అకాడమీ చైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు, ప్రముఖ యోగా గురువు గోల్డ్ మెడలిస్ట్ జయలక్ష్మి, ప్రముఖ వైద్యులు మాధవరెడ్డి మరియు పలువురు యోగా గురువులు పెద్ద సంఖ్యలో బాల బాలికలు పాల్గొన్నారు. ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు ఈ గ్రూపులు చేస్తే అతనికన్నా మించినోడు ఎవరు లేడండి. మనం అందరం గురువులమే. ఇక్కడ ఉండేవారు ప్రతి వాళ్ళు గురువే. మనం అనుకుంటాము పదవులు ముఖ్యం కాదు, పదవులు అంటే ముందు అకౌంటెంట్గా ఉంటాడు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పోటీలు అంటే యోగా ఎవరు బాగా చేస్తారు వాళ్ళని గొప్పవాళ్ళుగా చూపించడానికి కాదు. ఇటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నప్పుడు ఎంతోమంది ఇటువంటి ప్రముఖులు, దాన్ని అవి చేయడానికి వచ్చిన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ కార్యక్రమాన్ని సహకరించిన మిగతా పెద్దలు అందరూ ఒక ఇన్స్పిరేషన్గా ఉండి ఈ యోగాని ఇంకా మరో లెవెల్కి యోగా వల్ల వచ్చే ఉపయోగాలు చెప్పారు జడ్జెస్ గారు. అంటే హెల్త్ బాగాలేని కండిషన్ నుంచి ఏ విధంగా అయితే ఆరోగ్యంగా తయారవుతుంది అంటే ఇటువంటి వాటన్నింటినీ అందరికీ తెలియడానికి, అందరూ షేర్ చేసుకోవడానికి ఒక వేదికలాగా ఈ పోటీలు ఉపయోగపడతాయని నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేగాని ఇది కాంపిటేటివ్గా చేసి ఎవరు గొప్ప అని చెప్పడానికి కాదు. నా మెయిన్ ఉద్దేశం అదే. కాకపోతే దీనికి అందరికీ ఒక వేదిక కావాలి. అందరూ ఒక వేదిక మీదకి రావడానికి ఈ కాంపిటీషన్స్ ఒక మంచి ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ లాగా, ఒక ఉత్సాహపరిచే వాటిగా ఉంటాయని ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కంటిన్యూగా ఆరోగ్యపరంగా అట్ ద సేమ్ టైం. నెల్లూరు జిల్లా కావలి ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రమేష్ సంఘమిత్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలి ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రమేష్ సంఘమిత్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ ఆపరేషన్ మేనేజర్ వెంకటకృష్ణారెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. డాక్టర్ ప్రభాకర్ నాయుడు జన్మదినం సందర్భంగా
మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం తమ అదృష్టమని కొనియాడారు. రమేష్ సంఘమిత్ర వైద్యశాల అధునాతన వైద్యంలో నూతన పుంతలు తొక్కుతూ ఉందని తెలియజేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ ఇలా అన్ని విభాగాలను సుప్రసిద్ధ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారని వారు పేర్కొన్నారు. నేడు నిర్వహించిన మెగా క్యాంప్ మాలో నూతన ఉత్తేజాన్ని నింపింది. మరెన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు నూతన ఉత్తేజం వచ్చిందని వారు తెలియజేశారు. ఈ క్యాంపుకు విచ్చేసిన వైద్యులకు మరియు వైద్య ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చైర్మన్ గారు శ్రీ వెంకట్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ తరఫున, మా అందరి తరఫున ఇలాంటి ఒక పుట్టినరోజు పండుగని సెలబ్రేట్ చేసుకోవడం, దాంట్లో మేము భాగస్వాములు కావడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అని కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి తెలియని ఒక భావోద్వేగం వస్తుంది. వీళ్ళని చూసి మనం కూడా ఇలానే ఉండాలి అని అనిపించే పర్సనాలిటీ డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారిది. ఇంత వైద్య వృత్తిలో ఉండి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా ఎక్కడ గర్వం కానీ అహంకారం కానీ లేకపోతే వీళ్ళతో నేను మాట్లాడేది కానీ లేకుండా చాలా సాదాసీదాగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకొని పోయే గుణం ఉన్నటువంటి ప్రభాకర్ నాయుడు గారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో భాగంగానే వారి అబ్బాయి డాక్టర్ శివకుమార్ గారు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, సో మా సేవల్ని కావలికి ఎక్స్టెండ్ చేసుకునే ఒక సువర్ణ అవకాశం మాకు దొరికింది. సో నెల్లూరు జిల్లా కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు 85వ జన్మదిన సందర్భంగా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ వారి సతీమణి సుగుణమ్మ ఆదేశాలతో ట్రస్టు ప్రాంగణంలో భారీ సన్మాన కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు 85వ జన్మదినం సందర్భంగా గ్లోబల్ హాస్పిటల్ చెన్నై మరియు రమేష్ సంఘమిత్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారి సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ వారి సతీమణి సుగుణమ్మ ఆదేశాలతో ట్రస్ట్ ప్రాంగణంలో ఉన్న భారీ సన్మాన కార్యక్రమం మరియు భోజన వసతులు కల్పించారు. పేద ప్రజల వైద్యుడిగా పేరుగాంచిన ప్రభాకర్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగిన మెగా వైద్య శిబిరంలో ఉచిత ఓపీ వైద్య పరీక్షలు, మందులను పంపిణీ చేశారు. న్యూరాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియాలజీ, డెంటల్ ఇలా పలు విభాగాలకు సంబంధించిన వైద్యులు ఇందులో పాల్గొన్నారు. పరిసర ప్రాంతాలలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఏమొచ్చినా నేను మొట్టమొదటిగా ఈఎంఐకే రుణపడి ఉన్నాను. బలహీన వర్గాల విద్యార్థులు, నిరుద్యోగుల భవితవ్యం అంధకారం.
నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి కృష్ణ చైతన్య. ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల భవితవ్యం తాకట్టు పెట్టిన జీవో 117. రాష్ట్రంలో దాదాపు 50,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు నిర్వీర్యం. విద్యా వ్యవస్థ ప్రపంచ బ్యాంకుకి 1800 కోట్లకు తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి బలహీన వర్గాల విద్యార్థులు నిరుద్యోగుల భవితవ్యం అంధకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీవో 117 ఉద్దేశించి మాట్లాడిన జిల్లా అధికార ప్రతినిధి. నిన్నటి 10వ తరగతి ఫలితాలు చూశాక 65% ఈ రాష్ట్రంలో ఫలితాలు ఆగిపోతే సిగ్గుతో తొలగించుకోవాలని సమాజం. మరి ఈ రోజు సరికొత్తగా జీవో నెంబర్ 117 చెప్పని బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని అంధకారం చేసేటువంటి జీవో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 117 దాని ప్రకారంగా 138 మంది పిల్లలుంటేనే ఆ స్కూల్లో ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక పీఈటీ ఉండాలి. లేని పక్షంలో ఉండే పరిస్థితులు లేవు. అదేవిధంగా 17 సెక్షన్లకి ఒక టీచర్ని పెట్టారు, ఒక హిందీ టీచర్ని పెట్టారు. అదేవిధంగా 19 సెక్షన్లు ఉంటే ఆ 19 సెక్షన్లో 3 సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆర్దవ్యంలో గాదంశెట్టి విజయ్ ప్రసన్న దంపతులు కుమారుడు గాదంశెట్టి దినేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణ శివరామ సుబ్బయ్య కాలనీలోని పేదలకు 50 వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీంద్ర ప్రసాద్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీంద్ర ప్రసాద్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని, వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆత్మకూరులో డబ్బులు పెంచకుండా గెలిచి చూపించాలని సోము వీర్రాజు సవాలు విసిరారు. వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే డిబేట్లోకి రావాలని సవాలు చేశారు. బద్వేల్లో గమనించిన తర్వాత ప్రభుత్వం యొక్క అన్ఎథికల్ ఇష్యూ, వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉండి చేయకూడనటువంటి పనులు వైసీపీ పార్టీ చేస్తుంది. ఎవరైతే వాలంటరీగా ఉన్నవాళ్ళని వినియోగించి ఫేక్ కార్డులు తయారు చేయడం, వారిని బయట నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించడం. ఆఫీసర్ గారు చెప్పారు, పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ BLO అంటారు. చాలా చోట్ల టీచర్స్ ఉండొచ్చు, చాలా చోట్ల ICDS వాళ్ళు ఉండొచ్చు, చాలా చోట్ల వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా స్లిప్పులు పంచుతున్నాం అని వారు చెప్తున్నారు. ఆ స్లిప్పులు పంచే విధానం మీద మనందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవి ఎంత మేరకు సజావుగా జరుగుతున్నాయి అనేది నేను మరలా 1 day బిఫోర్ 2 days బిఫోర్ మరొకసారి మేము అధికారి గారిని కలుస్తాం, రిటర్నింగ్ అధికారిని కలిసి ఆ స్లిప్పులు డెఫినెట్గా ఇది ఓపెన్ ఐడెంటిఫికేషన్ వారికి ఇమ్మని చెప్పిందంటే అది పబ్లిక్గా అందరికి ఇచ్చేటువంటి పత్రమేని నేను అభిప్రాయపడుతున్నాను. గుర్తింపబడిన రాజకీయ పక్షాలందరూ కూడా తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రోడ్లకి 60,000 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టే విషయం కావచ్చు, రైల్వేస్